తుంబాడ్ ఫేమ్ సోహం షా కొత్త హిందీ సినిమా క్రేజీ CRAZXY రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల నెట్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా 8 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. పర్లేదని చెప్పాలి. చిన్న హీరో అంటే ఎవరికి తెలియని హీరో అయినా కానీ 8 కోట్లు రావడం కేవలం సినిమాలో ఉన్న కంటెంట్ నాకైతే పిచ్చగా నచ్చింది. సినిమా గంటన్నర సినిమా, ఒక ఇంగ్లీష్ సినిమా చూసిన ఫీలింగ్ అదరగొట్టేశాడు. ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి. దానికి తోడు ఈ వీకెండ్ నుంచి కొత్తగా క్లైమాక్స్లో ఏదో కొన్ని సీన్లు యాడ్ చేశారంట. సో ఇప్పుడు మళ్ళీ చూడాలి నేను, ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది సినిమా. సో బట్ సినిమా బడ్జెట్ అది 20 కోట్ల బడ్జెట్లో తీశాడు. 8 కోట్లు వచ్చాయి. అంటే ప్రొడ్యూసర్ 11 కోట్లు అని చెప్తున్నారు కానీ బట్ కొద్దిగా ఎక్కువ చేసి చెప్తారు. 8 కోట్లు అంటే ఇంకో 12 కోట్లు రావాలి. కష్టమే, అంటే ఇంకో 2 కోట్లు రావచ్చు ఈ వీక్లో, 2వ వారం కల్లా. నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది మనకు OTTకి. సో 8 కోట్లకు గాను అంటే పర్లేదని చెప్పాలి. సినిమా అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. 12 కోట్లు రావు, 2 కోట్లు వస్తాయి, 10 కోట్లు నష్టమే. కమర్షియల్గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫ్లాప్ అయ్యి డిజాస్టరే, కానీ మంచి కంటెంట్ వైజ్ సినిమా బాగుంది. ప్రొడ్యూసర్లు ఎలాగూ OTTలో డబ్బులు చేసుకుంటారు కాబట్టి సేఫ్ ప్రాజెక్టే. బట్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం సినిమా ఫ్లాపే. అది మన సోహం షా కొత్త హిందీ సినిమా క్రేజీ CRAZXY రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 8 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే ఇంకా 12 కోట్లు రావాలి, మరో 2 కోట్లు రావచ్చు. సో 10 కోట్లు అయితే నష్టాలు. సినిమా కమర్షియల్గా ఫ్లాపే, బట్ సినిమా అయితే చాలా బాగుంది. గంటన్నర సినిమానే, కొత్తగా క్లైమాక్స్లో సీన్లు యాడ్ చేశారంట. సో ఇంకోసారి చూడాలి. ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా చూడండి, నచ్చుతుంది. ఓకే, బాయ్.